విజనరీ లీడర్, అమరావతి సృష్టికర్త, రాజనీతిజ్ఞుడు, నిత్య శ్రామికుడు, నేనెప్పుడూ అభిమానించే నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అనాథ ఆశ్రమాలలో అనాథ పిల్లలతో కలిసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆశ్రమాలలో ఉన్న 200 మంది పేద అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆశ్రమంలో ఉన్న పిల్లలు చదువుకు అవసరమైన నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, వివిధ వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ 2020 అని ఐటీ విప్లవాన్ని తీసుకుని వచ్చి హైదరాబాద్ నగరాన్ని ఒక రోల్ మోడల్ గా నగరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడుది అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలపడం కోసం విజన్ 2047 తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఆయనతో కలిసి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక కార్యకర్తగా పనిచేసేందుకు నేను ముందుంటానని తెలిపారు. అందరికీ నమస్కారం. మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై తెలుగు జాతి అభ్యున్నతి కోసం పోరాడుతున్న నాయకుడు, విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలి. ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో 75 ఏళ్ళు వయసు వచ్చిన మరింత ఉత్సాహంగా ఏ విధంగా అయితే ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారో మరింత ఉత్సాహంగా ఆయన ప్రజాసేవ చేసే అవసరమైన ఆరోగ్యం, అలానే బలం, అలానే ప్రజా మద్దతు ఆయనకి నిండుగా కలగాలని చెప్పి ఆ దేవుడిని మేమందరం కూడా ప్రార్థిస్తూ ఈ రోజున మనమందరం కూడా నారా చంద్రబాబు గారి పుట్టినరోజుని ఇవాళ ఇక్కడ ఉన్న అనాథ పిల్లలతో పాటు అలానే పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఈ రోజున ఆయన పుట్టినరోజుని మేము జరుపుకోవడం జరుగుతుంది. నారా చంద్రబాబు గారి గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 40 ఏళ్ల పాటు ఆయన రాజకీయ జీవితంలో ఫ్యామిలీ కన్నా కూడా ప్రజలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి తెలుగు జాతి అభ్యున్నతి కోసం మొట్టమొదటి నుంచి కూడా పాటుపడుతున్న వ్యక్తి. ఐటీ విప్లవం తీసుకొచ్చి ఒక మధ్య తరగతి కుటుంబానికి కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలు స్వప్నంగా అయ్యే దానికోసము ఆయన ఎంతో కృషి చేసి ఇవాళ మనం చూస్తున్నాము. హైదరాబాద్లో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే దానికి బీజం వేసిన ముఖ్యుల్లో నారా చంద్రబాబు గారు ఉంటారు. అలానే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతి రూపకల్పన కోసం కృషి చేస్తున్నారు. అలానే ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా బంగారు బాట ఏ విధంగా అయితే మనము హైదరాబాద్ ని డెవలప్ చేసుకున్నాం, తెలంగాణ డెవలప్ చేసుకున్నాం, అలానే ఆంధ్ర రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్కి ఆయన బీజం వేస్తూ ఇవాళ ఆ రోజున ఆయన 2020 విజన్ అని చెప్పన్నారు. ఆ విజన్ ని మనము ఇవాళ మన కళ్ళతో చూస్తున్నాం. అలానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన 2047 విజన్ ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రము 2047 కల్లా ముందు దేశంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికని రూపొందించి ఖచ్చితంగా అందులో తెలుగు వారి పాత్ర ప్రథమంగా ఉండే విధంగా నారా చంద్రబాబు గారి అడుగులు ఉన్నాయి. మరొకసారి తెలుగు జాతి ప్రజల ద్వారా అలానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరితో వాళ్ళందరి తరపున మా నాయకులు నాకెంతో ఇష్టమైన లీడర్ అయిన శ్రీ నారా చంద్రబాబు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై సిబిఎన్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు.